శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు గ్రామంలో ముకుందాచార్యులు పద్మావతి దంపతులకు జ్యేష్ఠ శుక్ల ఏకాదశి నాడు శ్రీ విష్ణుచిత్తులు జన్మించారు. తల్లిదండ్రులు విష్ణుచిత్తులు అని పేరు పెట్టారు. వారు ఈ బాలుడు ఎల్లప్పుడూ విష్ణువుని తన చిత్తములో ఉంచుకోవాలి అనే కోరికతో విష్ణుచిత్తులు అని పేరు పెట్టారు. ఆ విష్ణుచిత్తులు పెరిగి పెద్దవారైన తరువాత నిరంతరము తన చిత్తములో శ్రీ మహావిష్ణువునే ధ్యానిస్తూ శ్రీ విల్లిపుత్తూరులో వేంచేసి ఉన్నటువంటి వటపత్ర సాయిని నిత్యము కొలుస్తూ తన జీవితాన్ని సాగిస్తూ ఉండేవారు. శ్రీ మహావిష్ణువు అలంకార ప్రియులు కనుక తులసి మాలలను గుచ్చి వాటితో శ్రీ మహావిష్ణువుని అలంకరిస్తూ ఆయన తన జీవితాన్ని సాగిస్తూ ఉండేవారు. విష్ణుచిత్తులు అని పేరు ఆయనకు సార్థక నామధేయమైంది. ఎల్లప్పుడూ తన చిత్తములో శ్రీ మహావిష్ణువునే ఆయన ధ్యానిస్తూ ఉండేవారు. అలాగే విష్ణువు యొక్క చిత్తములో కూడా ఈయనే ఉండేవారు. విష్ణువు కూడా తన చిత్తములో ఎల్లప్పుడూ ఎంతటి గొప్ప భక్తులు ఈ విష్ణుచిత్తుల వారు అని శ్రీ మహావిష్ణువు కూడా విష్ణుచిత్తుల వారినే ధ్యానిస్తూ ఉండేవారు. అంతటి భక్తాగ్రేసరులు శ్రీ విష్ణుచిత్తుల వారు. ఆయన పరమాత్మ యొక్క కైంకర్యమే కాకుండా వైష్ణవ భక్తాగ్రేసరులందరినీ కూడా ఆదరించి భోజనాదులు సమకూరుస్తూ ఉండేవారు. ఎవరైనా సరే రాత్రి 12 గంటల ప్రాంతంలో వారింటికి వెళ్ళినా కూడా అప్పటికీ కూడా ఆ ప్రాంతమునకు వచ్చినటువంటి అతిథి అభ్యాగతులకు వారు భోజనము వడ్డిస్తూ కనిపిస్తూ ఉండేవారు. ఆ నిష్ఠానిధి గేహసీమ నడురే ఆలించిన బ్రోయు నెత్తే నాగేంద్ర శయాను పుణ్య కథలు దివ్య ప్రబంధాను సంధాన ద్వారము. ఆ నిష్ఠానిధి ఆ విష్ణుచిత్తుల వారి యొక్క గేహసీమ ఇంటిలోకి వెళ్ళి మనం నడురేయి ఆలించిన 12 గంటలు అర్ధరాత్రి వెళ్ళినా కూడా అప్పుడు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి వీరింటిలో ఆతిథ్యాన్ని స్వీకరిస్తూ ఉన్నటువంటి పరమ భాగవతోత్తములు చెబుతూ ఉండేటటువంటి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క కథలు వినబడుతూ ఉంటాయి. అలాగే నమ్మాళ్వారు మొదలైనటువంటి ఆళ్వారులు చెప్పినటువంటి దివ్య ప్రబంధాలు సంధాన ద్వారము కూడా వారింటిలో ప్రతిధ్వనిస్తూ ఉంటుండేది ఆ సమయంలో కూడా. అలాగే రాత్రి ఆ సమయంలో కూడా వచ్చినటువంటి అతిథి అభ్యాగతులకు భోజనము వడ్డన జరుగుతూ ఉండేది. భోజనము వడ్డిస్తూ నాస్తి శాఖ బహుత, అయ్యో కూర మీకు సరిపోయినంత ఉన్నదా లేదా, ఇంకా మిగిలి కూరంతా అయిపోయినదా, మీకు చాలినంతగా సమృద్ధిగా కూర ఉన్నదా లేదా, నాస్తి శాఖ బహుత నాస్తి ఉష్ణత, అయ్యో చల్లారిపోయి ఉందేమో అన్నము, నాస్త్యపూపో నాస్త్యోదర సౌష్ఠవంచు, అయ్యో పొడిబారిపోయిందా అన్నం, కృపయా భోక్తవ్యము, దయచేసి భోజనం చెయ్యండి అయ్యా, కృపయా భోక్తవ్యం అని పలుకులు. అంతగా ఆయన దివారాత్రములు కూడా వైష్ణవ భాగవతోత్తములు వస్తే వారికి అతిథి అభ్యాగత సేవలు చేస్తూ ఉండేవారు. ఆ విధంగా తన జీవితాన్ని ఆ పరమాత్మ సేవలో భాగవతోత్తముల సేవలో వినియోగిస్తూ ఉండేవారు. ఆ సమయంలో పాండ్య రాజ్యాన్ని వల్లభదేవుడు అనేటటువంటి రాజు మధుర నగర రాజధానిగా పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజు తన రాజ్యంలో ప్రజల యొక్క బాగోగులు తెలుసుకోవాలని చెప్పి రాత్రిపూట మధురా నగరంలో తిరుగుతూ ఉండేవాడు. ఒకసారి ఆయన అలాగ తిరుగుతూ బాటసారులందరూ కూడా బస చేసినటువంటి ఒక జాగాకి వచ్చి అక్కడ కూర్చుని వారు మాట్లాడుకుంటూ ఉంటే విన్నారు. అందులో ఒక పండితుడు ఉన్నాడు. ఆయన ఒక శ్లోకాన్ని చెప్పడం ఈ మధుర రాజు అయినటువంటి వల్లభదేవుడు విన్నాడు. వర్షార్ధమష్టౌ ప్రయతేత మాసాన్ నిశార్ధమర్ధం దివసం యతేత వార్ధక్య హేతోర్వయసా నవేన పరిత్ర హేతో ఇహ జన్మనాచ అనే శ్లోకాన్ని విన్నాడు. వర్షాకాలం 4 నెలలు కూడా మనం కష్టపడి సంపాదించడానికి వీలు ఉండదు కనుక మిగిలిన 8 నెలల్లోనే వర్షాకాలానికి కూడా సరిపోయినట్లుగా సంపాదించుకోవాలి. అలాగే రాత్రిపూట సుఖంగా నిద్రించడానికి భోజనం చేసి సుఖంగా నిద్రించడానికి కావలసిన ఏర్పాట్లను పొగటి పూటనే చేసుకోవాలి. అలాగే వార్ధక్య సమయంలో మనం సంపాదనకి వీలుండదు కనుక సంపాదించేటటువంటి శక్తి మనకు ఉండదు కనుక వయస్సులో యవ్వనం ఉంటూ ఉండగానే వార్ధక్యానికి కూడా కావలసినటువంటి ధనాన్ని సంపాదించుకోవాలి. అదేవిధంగా వచ్చే జన్మలలో కావలసినటువంటి పుణ్య ఫలితాన్ని సంపదని కూడా ఈ జన్మలోనే మనం సంపాదించుకోవాలి అని ఆ శ్లోకానికి అర్థం.
అది విన్న తర్వాత పాండ్యరాజు అనుకున్నాడు, వల్లభదేవుడు నాకు వర్షాకాలం గురించి కానీ ఈ రాత్రి ఎలాగ పడుకోవాలని కానీ వృద్ధాప్యానికి కావలసిన ధనము లేదేమో అనేటటువంటి చింత లేదు. నాకు కావలసినటువంటి భోగభాగ్యములన్నీ కూడా ఉన్నాయి. అయితే వచ్చే జన్మ గురించి నేను ఎటువంటి ఏర్పాటు ఈ జన్మలో చేసుకునలేదు ఇప్పటి వరకు. కనుక ఇప్పుడే దాని గురించిన ప్రయత్నం మొదలు పెడతాను అని నిశ్చయించుకున్నవాడే మర్నాడు సభలో ఒక ప్రకటన చేశాడు. పరతత్వము ఎవరు, ఎలాగ మనం మోక్షాన్ని సంపాదించాలి అనేటటువంటి విషయం మీద చర్చని చెయ్యమని పండితులందరినీ కూడా ఆహ్వానం చేశాడు. పరతత్వ నిర్ణయాన్ని చేసినటువంటి పండితునికి ఇవ్వడానికి గాను చాలా ఎక్కువగా ధనము ఒక మూటలో వేసి ఒక సంచిలో వేసి దానిని కూడా అక్కడ పెట్టాడు. ఎవరైతే పరతత్వ నిర్ణయాన్ని చేస్తారో వారికి అది బహుమతిగా ఇవ్వబడుతుంది అని. ఈ విధముగా వల్లభదేవుడు అవతల ఏర్పాట్లు చేసుకుంటూ ఉండగా శ్రీ మహావిష్ణువునికి ఒక ఆలోచన కలిగింది. విష్ణుచిత్తుల వారిని పంపించి అక్కడ వాదింప చెయ్యాలి అని. విష్ణుచిత్తుల వారితో చెప్పారు శ్రీ మహావిష్ణువు, నీవు పాండ్యరాజు కొలువు దకు వెళ్ళి అక్కడ నేనే పరతత్వము, నా పరతత్వాన్ని శ్రీ మహావిష్ణువు యొక్క ఔన్నత్యాన్ని అక్కడ వాదించి నిలబెట్టువు అని చెప్పారు. చెప్పగానే విష్ణుచిత్తుల వారు అంటున్నారు, స్వామి ఇంతటి పండితుల యొక్క వాదోపవాదములకు నేనెందుకు, నేనా పండితుడను కాదు, నీది ఏదైనా సేవ సరే చెప్పు చేస్తాను. గృహ సమ్మార్జనమో జలాహరణమో శృంగార పల్యంకిక వహనంబో వనమాలిక కరణమో వాల్లభ్యలభ్య ధ్వజ గ్రహణంబో వ్యజనాథపత్ర ధృతియో ద్రాగ్దీపిక రూపమో గృహని వాదములేల లేని ఇతరులు నీ లీలకు పాత్రముల్ అని అంటారు. నీ కోవిలని మందిరాన్ని శుభ్రంగా చేయమంటావా, నీళ్లతో కడిగి శుభ్రపరచగలను. నీ అభిషేకానికి జలము కావాలా, తీసుకుని వస్తాను. నువ్వు పురవీధులలో ఊరేగుతూ ఉంటే నీ పల్లకిని మోయమంటావా, మోస్తాను. నీకు అందమైనటువంటి మాలలు చెయ్యమంటావా, చేస్తాను. నీవు పురవీధులలో నీ మందిరాన్ని దీపములతో వెలిగించి అలంకరించమంటావా, వెలిగిస్తాను. కానీ నాకు ఈ వాదము లేలనయ్యా, ఇంకెవరూ లేరా అని విష్ణుచిత్తుల వారు శ్రీ మహావిష్ణువుతో చెప్తారు. కానీ విష్ణువు నీవే వెళ్ళి అక్కడ వాదించవలసింది అని చెప్పగానే తనకు మనస్సులో కొద్దిగా ఇష్టము లేకపోయినా పరమాత్మ యొక్క ఆజ్ఞానుసారము పాండ్యరాజు కొలువు దగ్గరికి వెళతాడు. వెళ్ళిన తర్వాత ఆయనకి వాదించి గెలవడానికి కావలసిన జ్ఞానాన్ని శ్రీ మహావిష్ణువు సమకూర్చగా అక్కడ శ్రీ మహావిష్ణువే పరతత్వము అని నిర్ణయించుస్తాడు. వెంటనే వల్లభదేవుడు నిర్ణయించినటువంటి ఆ ధనాన్ని విష్ణుచిత్తుల వారికి ఇస్తాడు. దానితో పాటే శ్రీ విష్ణుచిత్తుల వారిని ఆ నగర వీధులలో పురవీధులలో ఊరేగిస్తానని చెప్పి ఒక ఏనుగు మీద కూర్చోండబెట్టి వైభవంగా ఊరేగింపు చేస్తూ ఉన్నాడు. ప్రజలందరూ దారికి రెండు వైపులా నిలబడి చూస్తూ ఉన్నారు. మహారాజే స్వయంగా ఛత్రాన్ని పట్టుకుని విష్ణుచిత్తుల వారి వెనకాతల నిలుచుని ఉన్నాడు. సాధారణంగా పరమాత్మకి వైభవంగా ఊరేగింపు జరుగుతూ ఉంటే మనం భక్తులందరం చాలా ఆనందంగా ఆ పరమాత్మ వైభవాన్ని చూసి చాలా ఆనందిస్తూ ఉంటాము. కానీ ఇక్కడ భక్తుడికి జరుగుతున్నటువంటి వైభవమైనటువంటి సన్మానాన్ని చూడాలని, దాని ద్వారా తాను ఆనందించాలని పరమాత్మకి కోరిక కలిగి వైకుంఠము నుంచి శ్రీమన్నారాయణుడే భూదేవి శ్రీదేవి సహితంగా గరుడ వాహనంపై వచ్చి అక్కడ జనుల మధ్య ప్రత్యక్షమై ఏనుగుపైన ఊరేగుతున్నటువంటి శ్రీ విష్ణుచిత్తుల వారి వైభవాన్ని చూసి ఆనందించాడు. ఏనుగుపైన ఉన్నటువంటి విష్ణుచిత్తుల వారు వెళుతూ అక్కడ శ్రీమన్నారాయణుడు భూదేవి శ్రీదేవి సహితంగా ప్రత్యక్షమైనటువంటి నారాయణుడిని చూసి చాలా ఆనందించారు. వెంటనే ఆయనకు ఒక భయము కూడా కలిగింది. అయ్యో, వైకుంఠములో ఎంతమందో సూర్యజనుల చేత సేవలు అందుకుంటూ ఉండేటటువంటి శ్రీమన్నారాయణుడికి ఇక్కడ సేవలు చేసే సేవకులు, ఆయన మనస్సు నెరిగి సేవలు చేసే సేవకులు తీసుకుని కాకుండా వచ్చి వేశారే, ఏ రాక్షసుల చేతైనా అతనికి ముప్పు కలుగుతుందేమో. మనకి తిరుప్పావైలో గోదా తల్లి చెప్పినట్లుగా 33 అమరర్కు మున్సెన్ను, ఎప్పుడైనా దేవతలకి రాక్షసులకి యుద్ధము కలిగితే మన స్వామి దేవతలందరికీ ముందుగా వెళ్ళి రాక్షసులతో యుద్ధం చేస్తారే, అప్పుడు రాక్షసులు వదిలినటువంటి బాణములు ఆయుధములు మన స్వామికే ముందు తగిలే అవకాశం ఉన్నట్లుగా యుద్ధము చేస్తారే. అయ్యో, అటువంటి స్వామికి ఇప్పుడు ఏ రాక్షసులైనా వస్తే అక్కడ వైకుంఠములో అయితే విశ్వక్సేనుడు ఆదిగా గల సైన్యాధిపతి సైనికులు ఆయన రక్షణకి ఉంటారు. ఇక్కడ స్వామికి ఎటువంటి ఆపదైనా కలుగుతుందేమో అని భయపడి స్వామికి మంగళాశాసనాన్ని తిరుపల్లాండని చెప్పడం ప్రారంభించారు.
స్వామి నువ్వు చాలా కాలము తిరుపల్లాండు అంటే చిరకాలము చాలా కాలము నువ్వు క్షేమముగా ఆనందముగా ఉండాలి అని స్వామికి మంగళాశాసనం చేశారు. సాధారణమైన భక్తులు ఎవరైనా సరే భగవంతుడిని రమ్మని ప్రత్యక్షము కావమని ప్రార్థిస్తారు. అలాగే ప్రత్యక్షం అవ్వగానే తమ యొక్క కోరికల చిట్టాని స్వామికి సమర్పిస్తారు, నా ఈ కోరికలను తీర్చు అని. కానీ విష్ణు చిత్తులు ఎంతటి భక్తి ప్రపూర్ణులంటే స్వామిని చూడగానే ఆయనకు తన గురించి జ్ఞాపకం రాలేదు. అయ్యో స్వామి యొక్క ఆనందము, స్వామి యొక్క సౌకర్యము, స్వామి యొక్క సౌలకి ఎటువంటి ఆపద కానీ ఇబ్బంది కానీ కలుగుతుందేమోనని స్వామిని వెళ్ళి వైకుంఠానికి వెళ్ళిపోమని ప్రార్థించారు. స్వామి యొక్క ఆనందాన్ని కోరుతూ ఈ తిరుపల్లాండు 12 పాసురాలని అక్కడ స్వామి ఎదురుగా విష్ణు చిత్తుల వారు చెప్పారు. ఆయన వెంటనే స్వామి నువ్వు చిరకాలము చాలా కాలము కోట్లాది సంవత్సరాలు, వందలాది సంవత్సరాలు, లక్షలాది సంవత్సరాలు చాలా ఆనందంగా ఉండాలయ్యా అని చెబుతూ పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు పలమూడి నూరాయిరం మల్లాండ దిందోల్ మణివన్న ఉన్ సేవడి చెప్పి తిరుక్కాప్పు అని స్వామి యొక్క ఆనందం కోరి కొన్ని వేల లక్షల కోట్ల సంవత్సరాలు నువ్వు ఆనందంగా ఉండాలయ్యా, నువ్వు ఎంతో మంది మల్లయోధులని ఓడించినటువంటి నీ భుజములు చాలా క్షేమముగా ఉండాలి అంటూ స్వామి యొక్క క్షేమాన్ని కోరి పల్లాండు చెప్పారు. ఆ తర్వాత ఆ పక్కనే ఉన్నటువంటి తల్లి మహాలక్ష్మీదేవిని చూశారు. ఆమెకు కూడా పల్లాండు చెప్పారు. నిన్నోడు పిరివిట్టి ఆయిరం పల్లాండు అని ఆ లక్ష్మీదేవి కూడా చిరకాలము ఆనందముగా ఉండాలని, సుఖంగా ఉండాలని పల్లాండు చెప్పారు. తర్వాత సుదర్శనానికి పాంచజన్యము మొదలగు స్వామి ఆయుధాలకు కూడా ఆయన మంగళాశాసనం చేశారు. ఈ విధంగా ఒక పరమభక్తుడైనటువంటి ఆళ్వారులందరిలోకి పెద్ద అని కీర్తింపబడేటటువంటి శ్రీ విష్ణు చిత్తుల వారి యొక్క భక్తితో నిండినటువంటి హృదయం నుంచి పరమాత్మ మీద గల ప్రేమ పొంగిలగా వచ్చినటువంటి పాసురములు ఈ తిరుపల్లాండు. కనుక దీనికి వైష్ణవ సిద్ధాంతములలో, వైష్ణవ గ్రంథములలో చాలా గొప్పదైనటువంటి పేరు ఉన్నది. బరవాళ మహామునులు ఈ తిరుపల్లాండుని చూసి ఉండో తిరుపల్లాండుకు ఒప్పదో కలయిదా అని ప్రశ్నించారు. అంటే తిరుపల్లాండుతో సరి అయినటువంటి సాటి అయినటువంటిది ఇంకొక గ్రంథం ఉన్నదా అని అడిగారు. అంటే అంత గొప్పది, మొత్తం ఇటువంటి సాటి లేనటువంటి ఒక గొప్ప భక్తి ప్రపూర్ణమైనటువంటి గ్రంథం ఇది అని చెప్పారు. కనుకనే ఎవరైనా సరే దివ్య ప్రబంధాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నప్పుడు ముందుగా తిరుపల్లాండుని చెప్పేకే దివ్య ప్రబంధము యొక్క గానము చెయ్యాలి అనేటటువంటి నియమం ఉన్నది. ఇది ఎలాగంటే వేదమంత్రానికి ఎలాగైతే ముందు ఓంకారము చెప్పి తర్వాత వేదమంత్రము చెప్తామో అలాగే ఏదైనా వైష్ణవ గ్రంథాన్ని దివ్య ప్రబంధాన్ని గనక మనం గానం చేసేటప్పుడు ముందుగా తిరుపల్లాండుని గానం చేస్తాం. వేదం తిక్కు ఓం ఎన్ను మరుపోల్ అని అన్నట్లుగా వేదానికి ఓంకారము ఎలాగో దివ్య ప్రబంధానికి ఈ తిరుపల్లాండు అలాంటిది అని చెప్తారు. అటువంటిది దివ్యమైనటువంటి గ్రంథము ఈ తిరుపల్లాండు. భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వార్ధదం శ్రీ సర్వోపవాంగ్మయం. అటువంటి దివ్య ప్రబంధాన్ని ఇచ్చినటువంటి శ్రీ విష్ణు చిత్తుల వారికి నమస్కరించుకుని ఈ పల్లాండుని మనం నిరంతరం అనుసంధానం చేసి ఆ మహావిష్ణువు యొక్క కృపకు పాత్రులవుదముగాక. జ్యేష్ఠాయాం స్వాతిజం విష్ణో రథాంసం ధన్విన పురే ప్రపద్యే స్వసురం విష్ణో విష్ణు చిత్తో పురస్సిఖం. హరే కృష్ణ.